రూమే లేదు, డెమోక్రసీయే కాదు అది. ఓకే మన రామ్ ప్రసాద్ గారు చాలా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అధికారమే నేరం అయితే అణచివేత మొదలవుతుందని. ఎస్, కరెక్ట్ గా ఇప్పుడు జరుగుతుంది అదే. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా, రెండు పక్కల నిక్కబొడిచి నిలిచిన తుపాకుల మధ్య తమ ప్రాణకోశాలను తడిమి చూసుకునే భయభూతగ్రస్త పదవి వాహకుల యొక్క పాలనలో ఎవరిని చూసినా కూడా ఆ నీడలు చూసి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రజాస్వామ్య నీడలను చూస్తే వాళ్ళు భూతాల్లాగానో ప్రేతాల్లాగానో కనిపించేటువంటి పరిస్థితి కాబట్టి ఈ తరహా పరిస్థితి వచ్చింది. అదే ఆయన చెప్పినటువంటి ఎసెన్స్. దానికి అనుబంధంగా మన అశోక్ చెప్పిన పాయింట్ కూడా ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, అందుకనే వ్యవస్థను ఎక్కడికక్కడ చీల్చేయాలి. నేరమే అధికారమై, నేరమే అధికారం, అదే ఆయన చెప్పింది, నేరం కాదు, అదే నేరమే అధికారమై. నేరం అధికారమైనప్పుడు అధికారం నేరం అవుతుంది. అదే అక్కడ పాయింట్. ఈ రెండు కూడా ఇంటర్లింక్. అది ఇప్పుడు అధికారమే ఇప్పుడు నేరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ పబ్లిక్ ఏం సఫర్ అవుతున్నారు, అయ్యో అనవసరంగా ఈ వీళ్ళక మనం అధికారం ఇచ్చిందని ఫీల్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి, అధికారమే నేరం అయిపోయింది, నేరం అధికారంగా మారినటువంటి పరిస్థితిలో. సో ఆయన చెప్పిన దానికి రెండంచులకు ఇది ఉందన్నట్టు పదునుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పౌర హక్కుల గురించి, పౌర హక్కులను ఎలా వాటికి అవేర్నెస్ గురించి ఒక యంగ్ డైనమిక్ అడ్వకేట్ గా ఉంటూ కూడా మరొక వైపు వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలనే ప్రయత్నంతో తప్పిస్తున్నటువంటి మిత్రుడు ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఇది పౌర హక్కుల మీద. సో నామాల కోటి హైకోర్టు అడ్వకేట్ మన ఆయన ఒపీనియన్ కూడా మనం అడిగి తెలుసు. సార్ కోటేశ్వర గారు, వాక్ స్వాతంత్రాన్ని కాపాడటంలో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర మీరేం చెప్తారు? నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ఈ గొప్ప కార్యక్రమం సార్ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే పౌర సమాజం, పౌర విలువలు తెలిసిన, హక్కులు తెలిసిన, చరిత్ర చదువుకున్న, రాజనీతి శాస్త్రాన్ని తెలుసుకున్న మాలాంటి న్యాయవాదులు, జర్నలిజం చదువుకున్న విజయబాబు గారు లాంటి మాలాంటి కొత్త సామాజిక స్పృహ ఉన్నటువంటి వర్గాలు తప్ప ఈ హక్కులనే ఒకటి ఉన్నాయి, అవి అణచివేయబడుతున్నాయి. పౌర సమాజం ఒకటి ఉంది, ఈ పౌర సమాజమే ప్రభుత్వాలు ఎన్నుకుంటుంది. ఈ పౌర సమాజం ఎన్నుకున్న ప్రభుత్వాలే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలే తిరిగి ప్రజలు పరిపాలిస్తాయి అనేటువంటి స్పృహ కోల్పోయినటువంటి ఈ దేశమాన కాల పరిస్థితుల్లో కేవలం 1990 వాళ్ళు మాత్రం అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. ఈ భారతదేశంలో మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలకి మనం హక్కులు అంటే ఏంటో నేర్పించాం. ప్రపంచ దేశాలకి కళ్ళు తెరుచుకునే లోపల ఇక్కడ బుద్ధ భగవానుడు వ్యక్తి యొక్క హక్కుల్ని కాపాడటానికి తాను రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి గొప్ప దేశంలో ఇంత ప్రపంచ దేశాలకు మనం మానవ హక్కులు అంటే మాగ్నా కార్టా నుంచి చదువుకునేటువంటి తరుణంలో దానికంటే ముందు కూడా ఈ దేశంలో బుద్ధుడు 2 వర్గాలకి వైరం వచ్చినప్పుడు సరయూ నది, రోహిణీ నది జలాల గురించి తానే రాజ్యాన్ని వదిలిపోయినటువంటి గొప్ప పౌర హక్కుల ఉద్యమకారుడిగా మనం గౌతమ్ బుద్ధుడిని అంబేద్కర్ గారు చెప్తా ఉంటారు, మనం చదువుకున్నాం. అట్లాంటి ఈ గొప్ప భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రంలో పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రశ్నించే హక్కులు, ఎవరైనా మీడియాలో డిబేట్స్కి వెళ్ళినా కానీ, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద పదుల సంఖ్యలో కేసులు పెడతాం, వేరు ప్రాంతాల్లో కేసులు పెడతాం. నచ్చినటువంటి వ్యక్తులు, ప్రభుత్వానికి డిసెంట్ ఒపీనియన్ చెప్పిన వ్యక్తుల మీద కానీ వాక్ స్వాతంత్రం ఉందా లేదా అనేటువంటి విధంగా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జర్నలిస్టులు కానీ అడ్వకేట్స్ కానీ మాట్లాడే వ్యక్తుల్ని జైల్లో పెట్టడం అనేటువంటి ఒక అరాచక అదే ఏన్షియంట్ కాలంలో ఉన్నటువంటి మనం యూరోపియన్ హిస్టరీ అంతా చదువుతాం అన్నమాట. యూరోపియన్ హిస్టరీలో మొత్తం అంతే రాజుకి వ్యతిరేకంగా మాట్లాడారంటే తలకాయ తీసేయడమే. ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఈ రోజు, ఎందుకంటే కంపేర్ విత్ తెలంగాణ సమాజంతో పోల్చుకుంటే మనకి ఇక్కడ పౌర సమాజం అంత యాక్టివ్ గా ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధటువంటి పరిస్థితుల్లో మేధావులుగా ముందుకొచ్చి ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు సార్. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని, మరీ ముఖ్యంగా మాట్లాడే హక్కుని, ప్రశ్నించే హక్కుని మనం ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే
మనకు రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట సుప్రీంకోర్టు. ఆ రోజు రోమేష్ థాపర్ గారు అనేటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి ఒక ఎడిటర్ గారు ఒక పత్రిక నడుపుతారు. ఆ పత్రిక పేరు క్రాస్ రోడ్స్, అందరికి తెలుసు, మేధావులందరికి కూడా. ఆ క్రాస్ రోడ్స్ అనే పత్రిక చదవటం వలన ప్రజలు ఏమైందంటే ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. చెన్నై నగరం, మద్రాసు నగరం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలని ఆ పత్రిక ప్రశ్నించడం మొదలుపెట్టింది. అందులో తప్పులు ఎత్తి చెప్తే ఆ తప్పుల్ని ఎత్తి చెప్పడం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం, ఆ పత్రిక ఇచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ పొందినటువంటి ప్రజలు తమిళనాడు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే, లేదు అసలు ఈ పత్రికే ఉంటే, క్రాస్ రోడ్స్ అనే పత్రికే ఉంటే ఆ ఆటల సాగం, మా ప్రభుత్వాలు ఉండవని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పత్రికని సర్క్యులేషన్ ఆపేసి బ్యాన్ చేసినటువంటి ఆ సందర్భంలో రోమేష్ థాపర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తే అద్భుతమైనటువంటి రూలింగ్ సుప్రీంకోర్టు ఇస్తుంది. ఎంత గొప్ప జడ్జిమెంట్ అంటే అది వ్యక్తి మాట్లాడే హక్కుని, అదే పత్రికలు కూడా వ్యక్తి మాట్లాడే హక్కు ఆర్టికల్ 19A క్లాస్ 1 నుంచి ఆర్టికల్ 19 నుంచే పుట్టుకొచ్చినాయి. అంటే వ్యక్తి స్వతసిద్ధంగా తను ఉనికే మాట్లాడటం, తాను ఈ తల్లి గర్భంలో నుంచి మొట్టమొదటిసారిగా భూమి మీద పడ్డాడు అంటే ఏడుస్తాడు. ఏడుపు అంటే తన ఉనికిని గుర్తించమంటున్నాడు తల్లిని. తల్లి డాక్టర్ ఎవరో ఉంటారు పక్కన, నేను బయటకు వచ్చాను, తల్లి గర్భం నుంచి చీకటిగా ఉంది, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నన్ను నా ఉనికిని కాపాడంటే నన్ను గుర్తించండి అని చెప్పడానికి తల్లి డాక్టర్ ఎవరో తట్టి అత్తుకోవడానికి తన మొట్టమొదటి ప్రశ్న ఏడుపు. అంటే భూ ప్రపంచం లేదా మానవ సృష్టిలో అసలు ప్రశ్నతోటే సమాజం మొదలైంది. ఐజాక్ న్యూటన్ ఆకాశం నుంచి చెట్టు నుంచి పడినటువంటి యాపిల్ పండు ఎందుకు కింద పడింది అనేటువంటి ప్రశ్నించుకోవడంతో సమాజం పురోభివృద్ధి జరిగిందనమాట. అంటే ప్రశ్నలోనే, ప్రశ్నించే తత్వంలోనే ఈ సమాజ పురోభివృద్ధి దాగి ఉంది. ప్రభుత్వాలు కూడా ఈ ప్రశ్నించే గొంతుకల్ని గాని, ప్రశ్నించే వ్యక్తులను గాని గౌరవించాలి. ప్రశ్నించే వ్యక్తులు, ప్రశ్నించే సంస్థలు, మీడియా గాని, ఎడిటర్లు గాని, లాయర్లు గాని ఎంతో చదువుకొని అనాలిసిస్ చేసి అందులో ఉన్న లోపాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తారు. నిజంగా తెలివైనటువంటి ప్రభుత్వాలు, గొప్ప ప్రభుత్వాలు, ప్రజా ప్రభుత్వాలు ఏం చేయాలంటే మేధావులు ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలా. అలాంటి పరిస్థితి పోయి సమాధానం చెప్పకోకుండా ప్రశ్నే తప్పు, ప్రశ్నించేవాడే తప్పు, ప్రశ్నించేవాడు అర్ధం నక్సలైట్, లేదా ఆ పార్టీకి చెందినవాడు ఈ పార్టీకి చెందినట్టు, లేదా ఆ పార్టీకి డబ్బుల నుంచి వస్తాయి ఈ పార్టీ నుండి ఒక దురాభిప్రాయంలో పార్టీల కేడర్లు కూడా ఎట్లా అయిపోయినట్టే క్రితంలో చాలా మేధావితనంగా ఆలోచించేవాళ్ళు. ఏ పార్టీలు ఉన్నా మేధావిగా ఉండేవాడు. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఒక వ్యక్తి మేధావి ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కానీ తన మేధో సంపదను కోల్పోయి పార్టీ బోరోదటమే తప్ప ప్రజల తరపున మాట్లాడేది కానీ, ప్రశ్నించేది కానీ, ఒక వామపక్ష భావాలు కలిగిన ఉన్నాయి కానీ ఆ తత్వం పోయింది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ప్రశ్నించాల్సింది పౌర హక్కులను కానీ, ప్రశ్నించే హక్కులు కానీ, మానవ హక్కులను కానీ కాపాడేది. ఎందుకంటే ఆర్టికల్ 32 ప్రాణం అని చెప్తాడు అంబేద్కర్. అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే అంబేద్కర్ గారి దృష్టిలో ఆర్టికల్ 32 రిట్టు, ప్రశ్న, నీకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకెళ్ళి చెప్పుకునేటువంటి హక్కు. మొత్తం రాజ్యాంగంలో కల్లా గుండెకాయ అంటే మనం సివిల్స్ కూడా చదువుకుంటాం. ఆర్టికల్ 32 కోర్టుకెళ్లే హక్కు, ప్రశ్నించే హక్కు, నీకు అన్యాయం జరిగినప్పుడు, నిన్ను మాట్లాడినప్పుడు, అణిచివేసినప్పుడు, నీ హక్కు భంగం కలిగినప్పుడు కోర్టుకు పోయేటువంటి ప్రధానమైనటువంటి గుండెకాయని ఎవరికి ఇచ్చారు అంటే అంబేద్కర్ గారు న్యాయ వ్యవస్థ ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వాలకి ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, అంటే అఫ్ కోర్స్